ఆదిత్య, నువ్వు చేసిన పనికి మేము ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నీ మాట కూడా వినాలి. ఏం జరిగిందో ఎలా జరిగిందో అంతా నిజమే చెప్పు. ఏదీ దాచడానికి ప్రయత్నించకు, అబద్ధం చెప్పడానికి అసలు ప్రయత్నించకు. అలా నేనెందుకు చెప్తాను? తాతయ్య, ఏదైతే జరిగిందో అది అనుకోకుండా జరిగింది. మీకది ఇల్లాజికల్గా అనిపించినా అది సరైందే. కానీ నాకు దీనికంతటికీ ఏదో లాజిక్ ఉందనిపిస్తోంది. కానీ మీకది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేనేమో. ఏదో చెప్పాలని మాత్రం ప్రయత్నించకు. ఏం జరిగిందో చెప్పు, నేను అర్థం చేసుకుంటాను. నాకు శుభకి పరిచయం. యాక్సిడెంట్లో జరిగింది. నా మనసులో అనుకున్నాను, మళ్ళీ ఎప్పుడు ఆమెను కలవకూడదని. కానీ ఆ రోజు రాత్రి మళ్ళీ కలిశాను. శుభ, మన మధ్య ఏర్పడిన బంధాన్ని, స్నేహాన్ని, అనుబంధాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. కానీ ఒక విధంగా మర్చిపోవడమే మనిద్దరికీ మంచిది. కానీ ఆ రోజు రాత్రి నా వల్ల ఒక అమ్మాయికి అలాంటి పరిస్థితి రావడం నాకు చాలా బాధ కలిగించింది. నేను శుభం తీసుకుని రమాకాంత్ గారి దగ్గరికి వెళ్ళాను, అపార్థం తొలగించాలని. కానీ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. ఆలస్యం చేశాను, మిమ్మల్ని చంపి ఉప్పు పాత్ర వేస్తాను. శుభ, ఆగు. నువ్వు చేస్తున్న పని మంచిది కాదు. దయచేసి నా మాట విను. ఆదిత్య, నీ కారణంగానే ఆ అమ్మాయికి అలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, అంతేనా? కాదు. మరి నేను నాకు నేను చెప్పలేకపోతున్నాను. వన్ మినిట్. అది ఆ రోజు రాత్రి
మీరిద్దరు ఒకే రూమ్ లో ఉన్నారు కదా? అవును. ఆ రాత్రి ఏం జరిగిందో నిజం చెప్పు. ఆ రాత్రి నాకు కలొచ్చింది. మీరు నా కల్లోకొచ్చారు తాతయ్య. ఈ ఇల్లే నా కల్లోకొచ్చిన ఇల్లు. ఆదిత్య, దీర్ఘాయుష్మాన్ భవ. లేనన్నా, నేను శుభను చేయి పట్టుకుని మీ దగ్గరికి తీసుకొచ్చాను తాతయ్య. కానీ అక్కడ సురేఖ్ కూడా ఉంది. సురేఖకి నీకు పెళ్లి నిశ్చయం అయింది. అదేనా గుర్తుందా? మీరే తనని పిలిచారు. శుభ, సురేఖ, ఈమె శుభనా? శుభ, సురేఖ. అదే నీ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఏవేవో పిచ్చి మాటలు మాట్లాడకు. నువ్వు నీచంగా. నువ్వు చెప్పాలి. ఆ తర్వాత ఏం జరిగింది? నేను నా కన్ఫ్యూజన్ మొత్తం చెప్పాను. సురేఖ, నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు. కానీ శుభను చూసిన మరుక్షణం నుంచి నేను నీ ముఖాన్ని కూడా గుర్తుపట్టలేని స్థితికొచ్చాను. శుభను చూడగానే నా మనసు ఆమెను కోరుకుంది. అది మోహం అనిపించింది. ఆ విషయం కూడా మీకు చెప్పాను. నేను ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నా నా స్వప్న సుందరి శుభ. ఎలా అనిపిస్తోందంటే ఎన్నో సంవత్సరాలుగా నేను కోరుకున్నది, వెతుకుతున్నది ఈమెనే అని అనిపించింది. ఆమెతో నాకు బాగా పరిచయం ఉంది. కారణం, తరచూ ఆమెను కల్లో చూస్తూనే ఉన్నాను. ఇందులో నా తప్పుందంట. అది తప్పైతే ఇలా ఎందుకు జరుగుతుంది? ఆదిత్య, మరి నేను నీకేం చెప్పాను? మీరు నాకేం చెప్పారంటే, ఆదిత్య, మనందరం ఏం జరుగుతుందనుకుంటామో అది జరగకుండా పోతోంది. విధి నీకు కొత్త మార్గాన్ని చూపెడుతోంది. దాన్ని మనం అందరం అర్థం చేసుకోవాలి. నువ్వు కూడా విధి నీకు చూపించిన మార్గంలోనే నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఇంకా నీ కలలో ఏం కనిపించింది ఆదిత్య? మా పెళ్ళైనట్టు అందులో కనిపించింది.
ఇంకా ఇంకా ఏం చూశావు? ఇంకా ఇంకా కలలో ఒక చిన్న పిల్లాడు కనిపించాడు. 10-12 ఏళ్లుంటాయి. ఈ ఇంట్లోనే ఒక మూల నిల్చొనున్నాడు. ఆ అబ్బాయి చేతికి ఏదో దెబ్బ తగిలినట్టుంది. అంటే ఆ అబ్బాయి చెయ్యి తలుపు సందులో ఇరుక్కున్నట్టుంది. నాకేదో చెప్పడానికి ప్రయత్నించాడు. నాతో పాటు నా భార్యకు కూడా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. ఆ అబ్బాయి నేనే.